క్రీస్తు ప్రభువుతో మీరు సహవాసం చేయడం వలన, ప్రార్థనలో ఎదగడం వలన, లేఖనాలను పఠించడం వలన, దేవుని వాక్యాన్ని గౌరవించడం వలన ప్రభువు మిమ్మల్ని అన్ని విషయాల్లో కాపాడి భద్రపరిచి నూతనమైన విధానాల్లో మిమ్మల్ని వాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎన్నోసార్లు అపాయాలు, ఎన్నోసార్లు ప్రతికూలతలు మీ జీవితంలోకి వచ్చినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టే నేటికి మీరు సజీవులుగా ఉండి ఆయనలో ఆనందించగలుగుతున్నారు. నిన్ను కాపాడేవాడు కునుకుడు. ఆయన నీ భాగమును కాపాడుతున్నాడు. నీ భక్తి జీవితాన్ని కాపాడేవాడు ఆయన. ఆయన నీకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదాన్ని కాపాడగలిగే ఆధిక్యత దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఆయన స్తుతించాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగో భక్తి జీవితంలో రాజీ పడకుండా దేవుని కోసం నిలబడ్డారు. తీవ్రమైన అగ్నిగుండంలో వారు వేయబడినప్పటికీ 4వ వ్యక్తిగా దేవుడు వారితో సంచరించడం వలన అపారమైన మహిమ దేవుడు పొందుకున్నాడు వారి జీవితాల ద్వారా. ఈరోజు బహుశా నీవు అతి తీవ్రమైన అగ్నిగుండం లాంటి శ్రమలో ఉన్నావా? నలిగిపోతున్నావా? ప్రభు నీతో ఉన్నాడు. ఒక్కసారి నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి చూడు. ఆయన నీతో సహవసిస్తున్నాడు. ఆయన బలమైన తన సన్నిధి కాంతి నీ మీద ఆయన ఉదయింపజేస్తున్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఖచ్చితంగా నువ్వు విడుదల పొందడానికి, మరియు ఆ సమస్య నుండి విడుదల పొందడం ద్వారా దేవుని నామం మహింపరచబడ్డానికే కొన్నిసార్లు దేవుడు అనుమతించి ఉండొచ్చు. ఆయన వైపు చూడు, వినమ్రతతో, విశ్వాసంతో ఆయన వేడుకో. ఆయన నీ భాగమును కాపాడేవాడు, నిన్ను బలపరిచేవాడు ఆయన. ఒకవేళ నీలో ఒకలాంటి భయం, ఆందోళన ఉందేమో, నా భాగాన్ని ఎవరు కాపాడుతారు, నా యొక్క స్వాస్థ్యాన్ని ఎవరు కాపాడుతారని. గాడ్ టేక్స్ దట్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు ఆ బాధ్యతను తీసుకున్నాడు. కాబట్టి ధైర్యంగా ప్రభువును సేవించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి.